హే గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను 2 days బిఫోర్ లైవ్ చేస్తుంటే ఒక పర్సన్ కామెంట్ చేశాడు అనమాట. ఏమనంటే, బ్రో నాది లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది, ఫుల్గా తాగుతున్నాను అండ్ చనిపోదామని చెప్పేసి రూమ్కి వెళ్తే మా ఫ్రెండే బలవంతంగా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అని చెప్పాడు. ఇప్పుడు నీది లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది బ్రో, నువ్వు చనిపోతావు. అమ్మాయి వచ్చేసా, నువ్వు చనిపోతే రాదు కదా, నీ లైఫ్ నీది. ఒక్కసారి ఆలోచించు. ఏంటంటే మీ పేరెంట్స్ గురించి ఆలోచించవద్దు, అది ఇది అని శోధించాను. బట్ నిజం చెప్తా, నీ లైఫ్లో నువ్వు ఉండు. మనిషి లైఫ్ అనేది తిరిగి రాదు బ్రో, ఒక్కసారి వస్తుంది అంతే. కాబట్టి నీ లైఫ్ కోసం నువ్వు పోరాడు, ఎంజాయ్ చేయి. లవ్ చేస్తే ఒకే ఒక్క అమ్మాయి, లవ్ చేయకపోతే కనిపించిన ప్రతి అమ్మాయి మళ్ళా అలాగే ఫీల్ అవ్వచ్చు. కాబట్టి మన లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తూ నిన్ను లవ్ చేసే అమ్మాయి కోసం వెతుకు అంతే. ట్రూగా లవ్ చేసే అమ్మాయి ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. లేకపోతే వద్దు అంటే సోలోగా లైఫ్ని ఎంజాయ్ చేయి. అంతేకాని అమ్మాయి మోసం చేసింది, మసాలా దోశ చేసింది అని చెప్పేసి అది చేసుకుంటా ఇది చేసుకుంటా అంటే మొట్ట గుడిచిపోయేది నీ లైఫ్, తన లైఫ్ అయితే కాదు కదా. ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, ఏడుస్తుందా? అట్లీస్ట్ నేను చూడడానికి వస్తుందా? రాదు కదా. సో కాబట్టి థింక్ అబౌట్ ఇట్. మనిషి లైఫ్ అనేది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఈ క్షణం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తూ బతుకు. లైఫ్ ఎప్పుడు వెళ్ళిపోతుందో, లైఫ్ ఎన్ని డేస్ హ్యాపీగా ఇలాగే ఉంటామో తెలియదు. కాబట్టి లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే హ్యాపీగా ఫీల్ అవుతూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే జీవితం. అండ్ ఇలాంటి మరెన్నో టాపిక్స్ కోసం అయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ అయితే కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.